హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు సమ్మర్ స్పెషల్ సోమ్ షర్బత్ ఎలా చేయాలో చూద్దాం రండి. వేసవి వేడిని తగ్గించే చల్లని సోమ్ షర్బత్ ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సోంపు సువాసనతో పాటు ఈ డ్రింక్ శరీరానికి కూలింగ్ ఎఫెక్ట్ని ఇస్తుందండి. బయట కొనే కూల్ డ్రింక్స్ కన్నా ఇంట్లోనే ఇలా రెడీ చేసుకున్నారంటే సమ్మర్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని 1 కప్పు సోంపుని జార్లో వేసుకోండి. తర్వాత అదే కప్పుతో 1 కప్పు పటిక బెల్లాన్ని వేసుకోండి. వాటితో పాటు 10 యాలకులు, 1 స్పూన్ మిరియాలు, హాఫ్ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తని పొడిలా గ్రైండ్ చేసిన తర్వాత ఆ పొడిని జల్లెడలో వేసుకుని జల్లించండి. ఇలా జల్లించడం వల్ల పొడి చాలా మెత్తగా ఉండి మనం షర్బత్ కలిపినప్పుడు వాటర్లో పూర్తిగా కరిగిపోతుందండి. ఇలా జల్లించగా వచ్చిన మెరుకుల్ని తీసివేయండి. ఇదే విధంగా మనం గ్రైండ్ చేసిన పౌడర్ మొత్తం జల్లించుకోండి. ఇప్పుడు ఒక గాజు సీసా తీసుకుని ఈ పొడిని గాజు సీసాలో వేసుకుని స్టోర్ చేసుకోండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి, బయట పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పౌడర్తో షర్బత్ ఎలా తయారు చేయాలో చూద్దామా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలో 1 స్పూన్ సబ్జా గింజలు నీళ్లు పోసి నానబెట్టండి. 30 మినిట్స్లో పూర్తిగా నానిపోతాయండి. అదేవిధంగా 2 గోందు కటోరా ముక్కలు గిన్నెలో వేసుకొని దానిలో నీళ్లు పోసి 6 అవర్స్ నానబెట్టండి. 6 అవర్స్ తర్వాత ఇది జెల్లీలా తయారవుతుంది. గోందు కటోరా వేసవిలో బాడీలోని వేడిని తగ్గిస్తుంది. ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడు 2 గ్లాసులు తీసుకుని దానిలో ఒక్కొక్క గ్లాసులో 2 to 3 స్పూన్స్ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సోంపు పొడిని వేయండి. తర్వాత 2 గ్లాసుల్లో ఐస్ క్యూబ్స్ వేసుకోండి. ఇప్పుడు మొదటి గ్లాసులో ముందుగా నానబెట్టుకున్న గోందు కటోరా జెల్లీ 1 స్పూను, నానబెట్టుకున్న సబ్జా గింజలు 1 స్పూను వేసుకోండి. ఇప్పుడు 2 గ్లాసుల్లో నిమ్మరసం పిండి కూల్ వాటర్ పోసుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఫ్లేవర్ కోసం పుదీనా ఆకులు వేసుకుని స్పూన్తో బాగా కలపండి. అంతేనండి, 2 రకాల సోమ్ షర్బత్ రెడీ అయ్యాయండి. వేసవిలో చల్లగా సోమ్ షర్బత్ని ఎంజాయ్ చేయండి. 10 మినిట్స్లో ఈ పొడిని రెడీ చేసుకుని పెట్టుకున్నారంటే వేసవంతా ఎంజాయ్ చేయొచ్చండి. సింపుల్ అండ్ టేస్టీ డ్రింక్ని అస్సలు మిస్ అవ్వకండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.